శ్రీలంక, ఇండియా మధ్య టీ20 సిరీస్ ముగిసింది. ఈ 3 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్లో 43 పరుగుల తేడాతో గెలుపొందిన భారత జట్టు రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్లో సూపర్ ఓవర్లో టీమిండియా విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఆగస్టు 2 నుండి ప్రారంభమయ్యే వన్డే సిరీస్కు భారత జట్టు సిద్ధమైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ సిరీస్లో పునరాగమనం చేయనున్నారు. అంటే టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా దిగ్గజాలిద్దరూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు లంకతో వన్డే సిరీస్ ద్వారా మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత భారత జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయడం విశేషం. ఈ సందర్భంగా ఈ వన్డే సిరీస్ పూర్తి షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆగస్టు 2వ తేదీన మొదటి వన్డే, 4వ తేదీన 2వ వన్డే, 7వ తేదీన 3వ వన్డే జరగనుంది. ఈ 3 వన్డేలు కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్లను లైవ్ లో చూడాలనుకునేవారు యాప్ లో అయితే సోనీ లివ్ యాప్ లో వీక్షించవచ్చు. అదే టీవీలో చూడాలనుకుంటే సోనీ స్పోర్ట్స్ లో చూడవచ్చు. రోహిత్ నాయకత్వంలో ఈ వన్డే సిరీస్ ను కూడా టీమిండియా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తుందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.